సిద్ధాంతి గారు, ఇక ఉగాది వచ్చిందంటే మనం సంక్రాంతి పురుషుడికి సంబంధించిన వివరాలు తప్పకుండా తెలుసుకుంటాం కదా. అదేవిధంగా ఇప్పుడు 2017లో వచ్చే సంక్రాంతి పురుషుడి వివరాలు తెలియజేస్తారా? సంక్రాంతి పురుషుని ఆధారం చేసుకొని సంవత్సరంలో ఉండేటటువంటి ఈ పాలనతో పాటుగా ప్రజల యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ ఈ సంక్రాంతి పురుషుడి యొక్క నామం రాక్షస నామంతో ఉంది. రాక్షసుడు అని పేరు ఆయనకి. ఎందుకని ఇక్కడ శనివారం నాడు కనుక సంక్రాంతి వస్తే 14/1/2017 ఉదయం 7:38 సంక్రాంతి వస్తుంది. అంటే 14వ తారీఖు వస్తుంది. మనకి గత కాలంలో 15వ తారీఖు వచ్చినటువంటి సందర్భాలను కూడా మనం చూసుకున్నాం. 15వ తారీఖు పండుగ చేసుకున్నాం. ఇక్కడ చక్కగా వస్తుంది, 14వ తారీఖే వస్తుంది. యుద్ధ భీతి, రాక్షస నామాన్ని ధరించి గజవాహనం పైన సంక్రాంతి పురుషుడు వస్తున్నందువల్ల కొద్దిగా యుద్ధ భీతి, ఆగ్నేయ దేశాలకి అపకీర్తి అపకారము జరుగుతుంది అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఈ సంక్రాంతి దోషాన్ని తొలగించుకోవాలి అని కనుక అనుకున్నట్లయితే మహావిష్ణు ధ్యానం కనుక చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం గడుస్తుంది.